లో ఏసీబీ రైడ్స్ జరిగాయి. ఓ వ్యక్తి నుండి కరెంటు ఏఈ బలరాం నాయక్, లైన్మెన్ హేమంత్ నాయక్ ఇద్దరు 15,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ కరెంట్ ఆఫీసులో ఏసీబీ రైడ్స్ జరిగాయి. ఓ వ్యక్తి నుండి కరెంటు ఏఈ బలరాం నాయక్, లైన్మెన్ హేమంత్ నాయక్ ఇద్దరూ కూడా 15,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాజమౌళి. విజయ్, ఎప్పుడైతే అవినీతి అధికారులు రోజు రోజుకు పెట్టరేగిపోతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో చూస్తే మాత్రం ఏదైతే కరెంట్ ఆఫీసులలో కొంతవరకు అంటే తెలంగాణ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సబ్సిడీకి బదులు, ఎందుకంటే ఇప్పుడు 379 రూపాయలకి ఒక కరెంట్ మీటర్, అది కూడా ఈ నెల లాస్ట్ వరకే ఉంది. అంటే నవంబర్ 29 వరకు మాత్రం ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఒక గృహిణికి సంబంధించిన కరెంటు మీటర్ అప్లై చేసుకోవడానికి వెళ్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఏఈని కలవడం జరిగింది. ఏఈ ఎవరైతే లైన్మెన్ కలవాలని చెప్పారో, లైన్మెన్ కు సంబంధించినటువంటి నేపథ్యంలోనే ఏఈ బలరాం నాయక్, హేమంత్ నాయక్ చెప్పడం జరిగింది. అతని దగ్గర డబ్బులు తీసుకోవాలి, ఖచ్చితంగా 20,000 రూపాయలు వసూలు చేయమని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే లైన్మెన్ ఒక్కసారిగా 20,000 రూపాయలు అవుతాయని చెప్తే అంత ఇచ్చుకోలేను, నాకు ఎందుకంటే కొత్త ఇంటికి మీరు కనెక్షన్ ఇవ్వాలి కదా, నేను ఆల్రెడీ 399 రూపాయలు డీడీ తీశాను 79కి సంబంధించి అని అంటే, లేదు అలాంటి ఇక్కడ నడవని అని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే నేను కొన్ని అంత ఇచ్చుకోలేను, ఒక 5,000 రూపాయల వరకు ఇస్తానని చెప్తే, లేదు 15,000 వరకు అయితే ఓకే, లేదంటే నీ ఇంటికి కరెంట్ మీటర్ ఇక నువ్వు బిగించుకోలేవు అని చెప్పడంతో కంగు తిన్న అతను సరే ఓకే అని చెప్పేసి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి అవినీతి అధికారులకు వీరిని ఎట్లయినా పట్టియాలని చెప్పేసి అవినీతి అధికారులకు తను ఫోన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రెడ్ హ్యాండెడ్ గా ఈ రోజు ఏదైతే ఏఈ బలరాం, గట్కేసర్ కి సంబంధించిన ఏఈ తో పాటు హేమంత్ నాయక్ ఇద్దరిని కూడా రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం జరిగింది. ఆ ఇద్దరికి శాంపిల్ కలెక్ట్ చేసిన నేపథ్యంలో 15,000 రూపాయల లంచగొండితనాన ఇద్దరు అధికారులను మాత్రం రెడ్ హ్యాండ్ గా పట్టింది. కానీ రోజు రోజుకు పీటరేగిపోతున్న నేపథ్యం ఉంది. లంచగొండితనాన ఏ ఒక్కరైనా, ఇంతకు ముందు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, కానీ ఇప్పుడు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో అవినీతి పనులు ఎక్కువ అవుతున్నారు. దీన్ని తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా ఏదైతే మినిస్టర్లు వీళ్ళందరూ కూడా ఎప్పుడైనా కానీ గట్టి ధమాకా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా లంచాలకు అలవాటు పడద్దు అని ఎంత చెప్పినా వినకుండా ఇలాంటి వ్యక్తులు శాస్తి జరగాల్సిందే అంటూ కూడా అక్కడ ప్రజలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరు మాత్రం అరెస్ట్ చేసి జైలుకు పంపుతున్నట్టుగా మనకు తెలుస్తుంది విజయ్.